మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, అలాగే ద్వాదశ రాశుల వారికి ఏప్రిల్ నెలలో అనుకూల తేదీలేంటో, ప్రతికూల తేదీలేంటో, నెల మొత్తం అద్భుతంగా యోగించటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, ఏ రంగంలో ఎటువంటి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళు పొందబోతున్నారో, ఏప్రిల్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, ఏప్రిల్ నెలలో ప్రతి విషయంలో వృశ్చిక రాశి వాళ్ళు పట్టుదలతో వ్యవహరిస్తూ ఉంటారు. నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్న చందాన వ్యవహరించే లక్షణం ఉంటుంది. దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి పట్టు విడుపుతో ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఒక్కొక్కసారి వృశ్చిక రాశి వాళ్ళు ఉద్రేకం కట్టలు తెంచుకోవటం వల్ల విపరీతంగా కోపంతో అరుస్తూ ఉండేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. దానివల్ల కూడా ఏప్రిల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి. కోపాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఆరోగ్య విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం, ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించడం చెయ్యాలి. లేకపోతే చిన్న చిన్న అనారోగ్యాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అలాగే ఆదాయానికైతే ఎటువంటి లోటు ఉండదు. అవసరానికి ఎప్పుడూ ధనం చేతిలో ఉంటుంది. ధనం అనేది అన్ని రకాలుగా వస్తూనే ఉంటుంది కాబట్టి ఆర్థిక ఇబ్బందులైతే ఉండవు. అలాగే శత్రువుల వల్ల ఇబ్బందులు మాత్రం కొద్దిగా ఉంటాయి. బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువులు 2 రకాలుగా శత్రువులు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచి దెబ్బతీయాలని ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ ఉండండి. అలాగే కుటుంబ సభ్యులతో కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి కుటుంబ సభ్యులతో కూడా గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. భార్యాభర్తల మధ్య కూడా అప్పుడప్పుడు అవగాహన లోపిస్తుంది. కాబట్టి లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు వృశ్చిక రాశి స్త్రీలైనా, వృశ్చిక రాశి పురుషులైనా లైఫ్ పార్ట్నర్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అర్థం చేసుకుని జాగ్రత్తగా మాట్లాడండి. అవగాహనతో మాట్లాడండి. అప్పుడే లైఫ్ పార్ట్నర్తో గొడవలు లేకుండా ఏప్రిల్ నెలలో ముందడుగు వేయవచ్చు. అలాగే ఏప్రిల్ నెల ప్రారంభం నుంచి కూడా అప్పుడప్పుడు ఇలాంటి ఒడిదుడుకులు, విరోధాలు, విభేదాభిప్రాయాలు, కోపాలు ఇటువంటివన్నీ ఉన్నప్పటికీ మాసం మధ్యలో నుంచి ఇవన్నీ తగ్గటం ప్రారంభిస్తాయి. మాసాంతానికి వచ్చేసరికి అంటే నెల చివరికి వచ్చేసరికి వృశ్చిక రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మాసాంతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే నూతన పరిచయాలు లాభాన్ని కలిగింపజేస్తాయి. కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. అలాగే చేస్తున్న వృత్తి వ్యాపారాలు కూడా బాగా అనుకూలిస్తాయి. నెల చివరికి వచ్చేసరికి ఉద్యోగాల్లో ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలించడం, వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు రావటం, విద్యారంగంలో మంచి ర్యాంకులు తెచ్చుకోవటం, టాప్ పొజిషన్లో ఉండటం, కాలేజీల్లో, స్కూళ్ళల్లో కావాల్సిన చోట సీట్లు రావటం, ఇలా మాసాంతంలో కెరీర్ పరంగా అద్భుతమైన శుభ ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. మనోధైర్యంతో ముందుకు వెళ్తారు. ఆత్మవిశ్వాసంతో నెల చివరిలో కష్టసాధ్యమైన పనుల్లో కూడా వృశ్చిక రాశి వాళ్ళు విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. శుభ కార్యక్రమాలకు కూడా హాజరవుతారు. మొత్తం మీద పరిశీలిస్తే వృశ్చిక రాశి వాళ్ళు తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్న సూక్తిని గుర్తుపెట్టుకొని సమయానుకూలంగా వ్యవహరిస్తే మాత్రం ఏప్రిల్ నెల మొత్తం అద్భుతంగా ఉంటుంది. మాసాంతంలో అయితే తిరుగులేని విధంగా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. వృశ్చిక రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో కలిసి వచ్చే తేదీలు 6, 10, 18, 19, 20, 26, 27, 28 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు 3, 8, 13, 15, 16, 22, 23, 24 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎటువంటి పనులు చేయకండి. ఎక్కువగా దుర్గాదేవిని పూజించండి, నరసింహస్వామిని పూజించండి. వీలైనప్పుడు దుర్గాదేవి ఆలయ దర్శనం, నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవటం, దుర్గా అష్టోత్తరం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వినటం లేదా చదవటం, అలాగే దుమ్ దుర్గాయై నమః, ఓం నమో నారసింహాయ ఈ 2 మంత్రాలు ప్రతిరోజు 21 సార్లు చదువుకోవటం ద్వారా వృశ్చిక రాశి వాళ్ళు ఏప్రిల్ నెల మొత్తం కూడా చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలున్నా అవన్నీ తొలగింపజేసుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. చాలా మందికి ఆధునిక కాలంలో పెళ్లిళ్ళు ఆలస్యం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకుల వరకు వెళ్ళటం, కుటుంబ కలహాలు ఎక్కువగా ఉండటం, మనశ్శాంతి లేకపోవటం,
సంపాదించిన డబ్బు నిలబడకపోవటం ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. దానికి కారణం జాతకాల్లో కాలసర్ప దోషాలు ఉండటమే. ఈ కాలసర్ప దోషాలు ఎందుకొస్తాయంటే, వంశంలో 7 తరాల్లో ఎవరైనా పాములకు అపచారం చేస్తే కాలసర్ప దోషాలొస్తాయి. పావుల్ని కర్రలతో కొట్టడం, పావుల్ని చంపటం, ప్రత్యేకంగా నాగుపాముని చంపటం. ఇటువంటివేవైనా చేస్తే వంశంలో 7 తరాల్లో, ఆ వంశంలో ఎవరికైనా పుట్టినప్పుడు జాతకంలో కాలసర్ప దోషాలొస్తాయి. కాలసర్ప దోషం అంటే ఏంటంటే, జన్మకుండలి జాతక చక్రంలో రాహువు ఒకవైపు, కేతువు ఒకవైపు ఉన్నప్పుడు, ఆ రాహు, కేతువుల మధ్యలోనే మిగిలిన గ్రహాలన్నీ ఉండిపోతే దాన్ని కాలసర్ప దోషం అంటారు. చంద్రుడొక్కడు మాత్రం బయటుండొచ్చు. మిగిలిన గ్రహాలన్నీ గూడా రాహుకేతువుల మధ్య ఉంటే కాలసర్ప దోషం అంటారు. ఈ కాలసర్ప దోషాలున్నప్పుడు అనేక రకాలైన సమస్యలు జీవితంలో ఉంటాయి. అయితే ఇవి పోగొట్టుకోవాలంటే ఏం చేయాలంటే, చాలా సులభమైనటువంటి మార్గం ఏంటంటే, 43 రోజుల పాటు జమ్మి చెట్టును పూజించడం. జమ్మి చెట్టును ఎవరైతే 43 రోజులు పూజించి అంటే రోజు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లి, జమ్మి చెట్టు దగ్గర దీపం పెట్టుకొని నువ్వుల నూనెతో, జమ్మి చెట్టుకు ఒక 21 ప్రదక్షిణలు గాని, 11 ప్రదక్షిణలు గాని చేయటం చేస్తే, 43 రోజులు పూర్తయిన తర్వాత 44 రోజు జమ్మి చెట్టు దగ్గర దీపం పెట్టాక, అక్కడ చుట్టుపక్కల ఎవరికైనా సరే గోధుమ పిండితో చేసిన పదార్థాలు మీ చేత్తో కొంతమందికి పంచిపెడితే కాలసర్ప దోష తీవ్రత తగ్గుతుంది. అలాగే కాలసర్ప దోషాలు సంపూర్ణంగా పోగొట్టుకోవాలంటే, ఎవరైనా సరే విజయవాడ దగ్గర మోపిదేవి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఒకసారి కాలసర్ప దోష నివారణ పూజ చేయించుకోవాలి. లేదా కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఆశ్లేష బలి పూజ చేయించుకోవాలి. ఈ రెండిట్లో ఏ పూజ చేయించుకున్నా కాలసర్ప దోషం నుంచి సులభంగా బయటపడొచ్చు. అదిచ్చే ఇబ్బందులను అధిగమించవచ్చు. అయితే ఆ పూజలు చేసుకోలేని వాళ్ళు సులభంగా కాలసర్ప దోషం నుంచి బయటపడాలంటే ఓం అస్థికమాతాయై నమః, ఓం జరత్కారు ప్రియాయై నమః. ఈ 2 మంత్రాలు రోజు ఉదయం స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. ఎందుకంటే మానసాదేవి గురించి సామవేదంలో చెప్పారు. మానసాదేవికి కాలసర్ప దోషాలు పోగొట్టే శక్తి ఉంటుంది. సమస్త సర్పాలకు ఆవిడ అధిదేవత. అందువల్ల మానసాదేవికి సంబంధించిన ఓం అస్థికమాతాయై నమః, ఓం జరత్కారు ప్రియాయై నమః అనే 2 మంత్రాలు రోజు చదువుకుంటూ ఉంటే దాదాపుగా కాలసర్ప దోష ప్రభావం తగ్గిపోతుంది. అలాగే కాలసర్ప దోషాలన్నీ పోగొట్టుకోవాలంటే పరమేశ్వరుడికి ఒకసారి నాగాభరణం చేయించి దేవాలయంలో సమర్పించండి. రాగి లేదా ఇత్తడి లేదా పంచలోహాలతో ఒక సర్పం పడగ లాంటి దాన్ని చేయించి శివాలయంలో ఈశ్వరుడికి సమర్పిస్తే చాలా మంచిది. సంపూర్ణంగా కాలసర్ప దోషాల నుంచి బయటపడొచ్చు. అలాగే కాలసర్ప దోషాలేవి దరిచేరకుండా ఉండాలంటే వీలైనప్పుడల్లా మంగళవారం పూట జంటనాగుల విగ్రహాలకు పాలు పోయటం, ఆ విగ్రహాల తోకల దగ్గర తమలపాకులో బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ప్రదక్షిణలు చేయటం, ఇటువంటివి చేస్తే కూడా కాలసర్ప దోషాలు తగ్గిపోతాయి. పరమేశ్వరుడు సర్పాలనే ఆభరణాల్లాగా ధరిస్తాడు. అటువంటి పరమేశ్వరుడికి తేనెతో అభిషేకం తరచుగా చేస్తూ ఉంటే కూడా కాలసర్ప దోషాలన్నీ తొలగిపోతాయి. పరమశివుడికి తేనెతో అభిషేకం చేసుకోవటం, దాంతో పాటుగా సోమవారం రాహుకాలంలో శివాలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించడం ద్వారా కూడా కాలసర్ప దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. సోమవారం ఉదయం పూట 7:30-9 గంటల మధ్య ప్రాంతంలో రాహుకాలం ఉన్న సమయంలో శివాలయ ప్రాంగణంలో నిమ్మ దీపాలు వెలిగించుకోండి. దానివల్ల కాలసర్ప దోషాలన్నీ అధిగమించి విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే అన్ని రకాలైనటువంటి కాలసర్ప దోషాలను తొలగింపజేసుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి 41 రోజుల పాటు సుబ్రహ్మణ్య ఆలయంలో ప్రతిరోజు వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. దానివల్ల కూడా సంపూర్ణంగా కాలసర్ప దోషాలు తొలగింపజేసుకోవచ్చు. ఈ పరిహారాల్లో ఏ పరిహారం చేసుకున్నా కూడా జాతక చక్రంలో మీరు పుట్టినప్పుడు ఉన్న కాలసర్ప దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు, మాస ఫలాలు, 10 రోజుల ఫలితాలు, సంవత్సర ఫలితాలు, ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పును బట్టి ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.